భారతదేశంలో పుట్టాము, ధ్యాన విద్యార్థి అవుతాం. ధ్యాన విద్యార్థి అయితే మనం కల్పతరువు అవుతాం, కామధేను అవుతాం, మనం గౌతమ బుద్ధుడు అవుతాము, కబీర్ అవుతాము, వేమన్ అవుతాము, వీరబ్రహ్మ స్వామి అవుతాం. బాబా కళ్ళు రెండు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి అయితే తీరాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి వ్యక్తి విద్యార్థి నిరంతర విద్యార్థి. ఎవరికి వారే యమునా తీరే, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మనల్ని మనం ఉద్ధరించుకుందాం. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవ్యహాత్మనో బంధు ఆత్మైవ విపరాత్మ. భగవద్గీత శ్లోకానికి మనం అద్దం పట్టుదాం. అన్యథా శరణం నాస్తి. బహు సింపుల్, బహు సరళం, బహు తేలిక. కళ్ళు వెంట మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస ఉంచాలి, అంతే. చిన్నప్పటి నుంచే ధ్యాన సాధన మొదలుపెట్టాలి. 2 ఏళ్ల వయసు నుంచే ఆంజనేయ స్వామి మొదలుపెట్టాడు. 4 ఏళ్ల వయసుకి శ్రీకృష్ణ పరమాత్మ మొదలుపెట్టాడు. 10 ఏళ్ల వయసులో శ్రీరామచంద్రుడు మొదలుపెట్టాడు ధ్యానం. మరి మనకేం పోయే కాలం? ఏ దేశంలో పెట్టాం మనం? హమ్ కిస్ దేశకే వాసీ హే? రామాయణం ఎందుకు చదివాం మనం? దేనికోసం చదివాం? నాలుగు గీసుకోనా? ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి రాజు. రామరాజ్యం కావాలి మనకి, కృష్ణరాజ్యం కావాలి, యేసుప్రభు రాజ్యం కావాలి మనకి. అలాంటి రాజులు కావాలి. అప్పుడు అలాంటి ప్రజలు తయారవుతారు. యథా రాజా తథా ప్రజ. ప్రిన్సిపల్ ఎలా ఉండాలి? గౌతమ బుద్ధుడిలా ఉండాలి ప్రిన్సిపల్. అప్పుడు పిల్లలందరూ గౌతమ బుద్ధులుగా తయారవుతారు.